హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి చురుకుగా ఉండు. చురుకుగా ఉండు అంటే బీ యాక్టివ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ బీ లేజీ అండ్ బీ యాక్టివ్ అంటే లేజీగా ఉండకు, యాక్టివ్గా ఉండు అని అర్థం, లేదా చురుకుగా ఉండు అని అర్థం. యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే అన్నిటిలోనూ యాక్టివ్గా అంటే చురుకుగా పార్టిసిపేట్ చేయు అని అర్థం. నెక్స్ట్ వన్, బయట తిరగకు. బయట తిరగకు అంటే డోంట్ రోమ్ అవుట్ సైడ్. రోమ్ అంటే తిరగకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ టూ సన్నీ సో డోంట్ రోమ్ అవుట్ సైడ్ అంటే చాలా ఎండగా ఉంది కాబట్టి బయట తిరగకు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏంటి ఈ గొడవ అంటే వాట్ ఈస్ దిస్ ఫస్. ఫస్ అంటే గొడవ. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దిస్ ఫస్ అండ్ వై ఆర్ యూ టూ ఫైటింగ్. వాట్ ఈస్ దిస్ ఫస్ అండ్ వై ఆర్ యూ టూ ఫైటింగ్ అంటే ఈ గొడవ ఏమిటి మరియు మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్, అలా అరవకు. చిన్నపిల్లలు అరుస్తుంటే అలా అరవకు అని చెప్తాం కదా. సో దానికి ఏం చెప్పాలి అంటే డోంట్ షౌట్ లైక్ దట్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ షౌట్ లైక్ దట్ యువర్ థ్రోట్ విల్ హర్ట్ అంటే అలా అరిస్తే మీ గొంతు పాడవుతుంది అని అర్థం. మరొక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ షౌట్ లైక్ దట్ ఐ విల్ టెల్ యువర్ టీచర్ అంటే నీవు అలా అరిస్తే నేను మీ టీచర్కి చెప్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, అంతసేపు చెయ్యకు అంటే డోంట్ డూ ఇట్ ఫర్ దట్ లాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ ఈట్ ఫర్ దట్ లాంగ్, ఈట్ క్విక్లీ అంటే అంతసేపు తినకు, త్వరగా తిను అని అర్థం. మరొక ఎగ్జాంపుల్, డోంట్ లుక్ అట్ ద ఫోన్ ఫర్ దట్ లాంగ్ అంటే అంతసేపు ఫోన్ చూడకు అని అర్థం. నెక్స్ట్ వన్, గుచ్చుకుంటుంది అంటే ప్రికింగ్ అని అర్థం. షీ ప్రిక్డ్ ద బెలూన్ విత్ అ పిన్ అంటే ఆమె ఒక బెలూన్ని పిన్తో గుచ్చింది అని అర్థం. మరొక ఎగ్జాంపుల్, బీ కేర్ఫుల్ ద నీడిల్ విల్ ప్రిక్ యూ అంటే జాగ్రత్తగా ఉండు, సూది గుచ్చుకుంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఒకటే తీసుకో అంటే టేక్ ఓన్లీ వన్. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఓన్లీ వన్ చాక్లెట్ అంటే ఒక్క చాక్లెట్ మాత్రమే తీసుకో అని అర్థం. మరొక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఈట్ టూ మచ్ చాక్లెట్స్ యూ విల్ క్యాచ్ అ కోల్డ్. సో ఈట్ ఓన్లీ వన్ అంటే నీవు చాక్లెట్స్ ఎక్కువగా తింటే నీకు జలుబు చేస్తుంది కాబట్టి ఒక్కటే తీసుకో అని అర్థం. నెక్స్ట్ వన్, జారిపోతావు అంటే యు విల్ స్లిప్. పిల్లలకి చెప్తూ ఉంటాం కదా జారిపోతావు అని, అప్పుడు యు విల్ స్లిప్ అని చెప్పాలి. బీ కేర్ఫుల్ అదర్వైజ్ యు విల్ స్లిప్ అంటే జాగ్రత్తగా ఉండు లేకపోతే జారిపోతావు అని అర్థం. మరొక ఎగ్జాంపుల్, దెర్ ఈస్ వాటర్ ఇఫ్ యు డోంట్ వాక్ కేర్ఫుల్లీ యు విల్ స్లిప్. సో దీని అర్థం ఏంటి అంటే అక్కడ వాటర్ ఉంది, నువ్వు జాగ్రత్తగా నడవకపోతే జారిపోతావు అని అర్థం. నెక్స్ట్ వన్, చేసావా లేదా. సో పిల్లల్ని అడుగుతుంటాం కదా హోంవర్క్ చేసావా లేదా, డిన్నర్ చేసావా లేదా అని. సో అప్పుడు ఏమని చెప్పాలి అంటే యూ డిడ్ ఇట్ ఆర్ నాట్ అని క్వశ్చన్ చేయాలి. డిడ్ యూ డూ యువర్ హోంవర్క్ ఆర్ నాట్ అంటే హోంవర్క్ చేసావా లేదా అని అర్థం. డిడ్ యూ ఈట్ ఇట్ ఆర్ త్రో ఇట్ అవే అంటే నువ్వు తిన్నావా లేదా పడేసావా అని అర్థం. నెక్స్ట్, సైకిల్ తొక్కు అంటే రైడ్ ద బైసికల్. ఫర్ ఎగ్జాంపుల్, రైడ్ యువర్ బైసికల్ కేర్ఫుల్లీ అంటే సైకిల్ని జాగ్రత్తగా తొక్కు అని అర్థం. మరొక ఎగ్జాంపుల్, రైడ్ ద బైసికల్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్. రైడ్ ద బైసికల్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్ అంటే రోడ్డు మీద జాగ్రత్తగా సైకిల్ని తొక్కు అని అర్థం. నాతో పాటు రా అంటే కమ్ విత్ మీ లేదా కమ్ అలాంగ్ విత్ మీ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ విత్ యువర్ ఫాదర్ ఆర్ అలాంగ్ విత్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్తో పాటు రా అని అర్థం.